రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎల్ రూప్ సింగ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 24 లక్షల మంది భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు 48 విభాగాలలో పనిచేస్తున్నారని తెలియజేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం వెల్ఫేర్ బోర్డులో పనిచేస్తున్నారని తెలియజేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం కార్మిక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి దాదాపు 30 సంవత్సరాలు కావస్తున్నా కేవలం 50% కంటే 12 లక్షల మందికి లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా 50% అంటే 12 లక్షల మందికి లేబర్ ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం లేబర్ వెల్ఫేర్ బోర్డు సెస్ ద్వారా వచ్చే ప్రతి రూపాయిని ప్రభుత్వం లేబర్ల అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలని, కానీ ప్రభుత్వ అవసరాల కోసం లేబర్ వెల్ఫేర్ బోర్డు నుండి నిధులను దుర్వినియోగం చేయడం చాలా బాధాకరమన్నారు. ప్రతి పైసా కూడా లేబర్ అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆదేశాల మేరకు తెలంగాణలో ఉన్నటువంటి భవన నిర్మాణ రంగ కార్మికుల ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. టీఆర్ఎస్ కార్మిక విభాగం పక్షాన ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా ఏకం చేసి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో సమరశీల పోరాటాలు నిర్వహించడానికి ఈరోజు 2-3 గంటల పాటు ఈ కమిటీ కూర్చొని అనేక అంశాలను చర్చించడం జరిగింది. అనేక సమస్యలను మరి ఎజెండా తీర్మానంలో పెట్టుకొని వాటి పరిష్కారం కోసం పనిచేయడానికి కమిటీ అందరూ కూడా ఐక్యంగా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళందరితో ఒక కోఆర్డినేట్ కమిటీని మన గణేష్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో లక్షలాది మందిగా ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న కార్మికులందరి సమస్యల పరిష్కారం కోసం ఒకవైపున ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ, అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులకు నిర్మాణ రంగంలో సెస్ రూపంలో వచ్చేటువంటి కోట్ల రూపాయలు లేబర్ డిపార్ట్మెంట్లో మురుగుతున్నాయి. మరోపక్క కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరుతో 15,000 కోట్ల రూపాయలను డైవర్ట్ చేసి ఇవాళ ఈ కార్మిక రంగాన్ని కార్మికులందరినీ కూడా అన్యాయం చేస్తూ ఉన్నాడు. వాటితో పాటు భవన నిర్మాణ రంగంలో తెలంగాణ కార్మికులు అనేటువంటి స్థానికులకు పూర్తి స్థాయిలో పనిదొరకకపోకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులు ఇవాళ ఈ నిర్మాణ రంగంలో వచ్చి స్థానిక కార్మికుల యొక్క జీవితాలతో చెలగట్టబడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు ఏర్పడినటువంటి ఈ టీఆర్ఎస్ కార్మిక విభాగం పక్షాన ఏర్పాటుపడినటువంటి ఈ భవన నిర్మాణ రంగం ఒకవైపున ప్రభుత్వం యొక్క మెడల వంచి కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు, అంటే సుమారు 40 లక్షల పైచిలకు కార్మికులు తెలంగాణలో ఉంటే 20 లక్షల వరకే ఇవాళ లేబర్ కార్డులను ఇచ్చి చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా సుమారు 20 లక్షల మంది కార్మికులకు ఇంకా లేబర్ కార్డు ఇవ్వలేదు. అలాగే ఇచ్చిన కార్మికులకు రెన్యువల్ చేసేటువంటి సమయం వాళ్ళకి తెలియదు. పాపం చదువుకున్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది, కానీ ఆ రెన్యువల్ కూడా చేయడానికి తగినటువంటి ప్రణాళికలు లేబర్ డిపార్ట్మెంట్ చేయకపోవడం వల్ల కూడా ఇవాళ ప్రమాదం శాతం చనిపోయిన కార్మికులకు ఎటువంటి ఆ కుటుంబానికి న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ రోజు ఏర్పడినటువంటి ఈ భవనాల నిర్మాణ రంగ కార్మిక నాయకులంతా కూడా ఒకవైపున ప్రభుత్వం మెడలు వంచడానికి, మరోపక్క ఇవాళ సొంత రాష్ట్రంలో సొంత ఊళ్ళో పని దొరకకుండా ఇతర రాష్ట్రాల్లో వచ్చి మరి వాళ్ళ జీవితాల్లో రేట్లు తక్కువ చేసి జీవితాలతో చెరగటబడుతున్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళ భర్తం పట్టి 80% పనులు ఈ లోకల్ కార్మికులే పొందే విధంగా ఒక బలమైనటువంటి సమరశీల పోరాటం నిర్వహించడానికి ఈరోజు ఈ సమావేశం తీర్మానించింది. భవిష్యత్తులో భవన నిర్మాణ రంగ కార్మిక వర్గాన్ని కాపాడుకోవడానికి టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన సంపూర్ణంగా అండగా నిలబడి పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.